హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ వెల్. సమ్మర్ వచ్చేసింది. సో ఫుడ్ ఆప్షన్స్ కానీ అండ్ ఎనీథింగ్ యూ టేక్ ప్రతిదీ జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. సో ఫుడ్ చూసి తినండి అండ్ ఆల్సో హైడ్రేటెడ్గా ఉండండి. ఖచ్చితంగా 2 to 3 లీటర్స్ వాటర్ తీసుకోండి అండ్ ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉండే వెజిటేబుల్స్, వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ తీసుకోండి. అండ్ ఈరోజు మార్నింగ్ నాకు చాలా పాజిటివ్గా స్టార్ట్ అయిందండి. మా అయాన్కి గ్రాడ్యుయేషన్ అయిపోయిందని చెప్పాను కదా, హాలిడేస్ ఇచ్చారు. సో డ్రాయింగ్ వేస్తున్నాడు ఇంట్లో. అంటే ఈరోజు మార్నింగ్ నిద్ర లేవగానే మా హస్బెండ్ చెప్పకుండానే ఫ్రూట్స్ తెచ్చారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మీ అందరికీ తెలుసు నాకు ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటే ఎంత ఇష్టం. అండ్ పెద్ద పెద్ద వాటిలో ఆనందం వెతుక్కునే కంటే ఇలా చిన్న చిన్న వాటిలో నాకు చాలా ఆనందం వేస్తుందండి. అండ్ నేను ఎక్కువగా ఫ్రూట్స్ ఇష్టపడతాను కాబట్టి ఒక రోజులో ఇన్ని రకాల ఫ్రూట్స్ తినడానికి ఇలాంటివి నేను చాలా హ్యాపీగా జాయ్ఫుల్గా ఫీల్ అవుతాను. అండ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పెసర దోశ వేసానండి. కొంచెం మినపగుండ్లు, అటుకులు, రాగులు అండ్ కొంచెం మెంతులు కూడా వేశాను. అండ్ అండ్ పెసర దోశ కాబట్టి ఆబ్వియస్గా పెసరపప్పు ఎక్కువ వేసాను. 2 కప్స్ పెసరపప్పు వేసి మిగతావన్నీ సింగిల్ కప్ అలా తీసుకున్నాను. లైట్ ఆయిల్ చాలండి. ట్రై టు అవాయిడ్ ఎక్సెస్ ఆయిల్ వేయకుండా జస్ట్ డ్రాప్స్ ఆఫ్ గీ చాలు. 2 to 3 డ్రాప్స్ చాలండి. మనం ప్యాన్ని హీట్ చేసుకొని కొంచెం ఆనియన్ తోటి ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నామంటే మిగతా దోశలన్నిటికీ జస్ట్ 2 to 3 డ్రాప్స్లో దోశ వేసుకునేలా చూడండి. దయచేసి ఎక్కువ అన్నెసరీ ఆయిల్స్ వేసి క్యాలరీస్ పెంచుకోవద్దు. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి దోశ విత్ కొంచెం సలాడ్ తీసుకున్నాను, కీరా క్యారెట్ సలాడ్ కింద. అండ్ స్నాక్స్గా ఫ్రూట్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాటిలో కొంచెం సపోటాలు బాగా పండిపోయినాయి. అండ్ కొనడం ఒక ఎత్తు అయితే కొన్న తర్వాత వాటిలో ఎక్కడ పురుగులు ఉంటాయో అని చూసుకొని తినాలండి. ఫ్రూట్స్ మనకి ఎంత తీయగా ఉన్నాయి అని అంటే ఒక్కోసారి పురుగులు కూడా ఉంటాయి, ఈవెన్ మ్యాంగోస్ కూడా. అండ్ బై ద వే ఫ్రూట్స్లో ఎప్పుడైనా పండిపోయినవి తిన్నాము అని అంటే షుగర్స్ కూడా ఎక్కువ ఉంటాయండి, కాబట్టి చూసుకొని తినండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒక్కోసారి షుగర్స్ వల్ల కూడా క్యాలరీస్ ఇంటేక్ అనేది ఎక్కువైపోతుంటుంది. అండ్ మ్యాంగోస్ విషయంలో మరీ జాగ్రత్తగా ఉండాలండి. అండ్ 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి మా హస్బెండ్కి కూడా డ్యూటీస్ వేశారు. సో డైలీ ఎర్లీగా వెళ్తున్నారనమాట. అండ్ ఇంట్లో ఆయిల్ అయిపోయింది. సో కొంచెం గీ వేసి ఈరోజు టొమాటో పప్పు చేశానండి ఇంట్లో ఆఫ్టర్నూన్ లంచ్కి. నా పేరు రాసి ఇచ్చారు. నీ పేరు రాసి ఇచ్చారా? ఎక్కడ రాసి ఇవ్వలేదే. ఇదిగో రాశారు. ఐబాకో ఎంట్రీ ఫ్రీ, ఈవెంట్ ఈజ్ ఓపెన్ టు ఆల్, సమ్మర్ ఎక్స్పీరియన్స్ ఫర్ యువర్ ఐస్ క్రీమ్ డెస్టినేషన్, 1 PM to 6 PM 22nd March సాటర్డే, ఐబాకో ఒంగోలు. ఐస్ క్రీమ్ తిన్నారా రోజు? కేకు, ఐస్ క్రీము, ఇంకేంటో ఇదేంటి బాక్స్? చూద్దాం ఆగు, ఇంకా ఏమి ఇచ్చారు నాకు అర్థం కాలేదురా అసలు అది ఎందుకు ఇచ్చారో. ఏమో నీ బుక్సా? నా బుక్సే. ఏనమ్మా ఇవన్నీ ఏంద్రా ఇలా అయిపోయినాయి? నీకు ఈ రోజుతో గ్రాడ్యుయేషన్ డే అయిపోయిందా? అన్ని అన్ని ఇచ్చారు. ఇవి కూడా ఐస్ క్రీము. ఓకే, ఇంకా తీయి. ఇంకా బ్యాగ్లో ఏమున్నాయి? ఇంకా ఏదో ఉంది. బాటిల్ పాడు చేసావు. స్నాక్స్ తిన్నావా? తిన్నావు. పచ్చి ఇదిగో ఇంకొకటి ఉంది. గెట్ కాంప్లిమెంటరీ ప్రోడక్ట్ వర్త్ 50 రూపీస్ ఎట్ యువర్ నియరెస్ట్ ఐబాకో పార్లర్. ఇష్యూ డేట్ 22nd. రేపు ఐబాకోకి రమ్మంటున్నారా? వెళ్ళాంలే. 1 PM to 6 PM అంట. మనకు ఆల్రెడీ జలుబులు దగ్గులు కదరా. చూద్దాం ఆగు, దాన్ని చూద్దాం ఆగు. దానికి అల్లి మాకు చినిగితే ఇవ్వరు, ఆగు. దీంట్లో ఏం లేదు. ఈరోజుతో నీకు అయిపోయిందా? ఇంకా ఎల్కేజీ అయిపోయిందా యాన్? అమ్మో ఏంద్రా ఇన్ని బుక్స్ ఉన్నాయి నీకు? ఈ బుక్స్ కాకుండా ఈ బుక్స్ కూడా యాన్? ఇవన్నీ బుక్స్ నీయేనా? తెలుసా నీకు? ఇన్ని బుక్సా నీకు? ఓకే. అది ప్రైజ్ కాదే, ఐబాకోలో ఐస్ క్రీమ్ అని పెట్టారు, ఏందో నాకు అర్థం కాలేదు.
మీ మీ స్కూల్ వాళ్ళు పెట్టిన అర్థం చేసుకోవాలంటే మినిమం ఐఏఎస్ అయి ఉండాలిరా. It is fake thing. I can't. మనమేమో నార్మల్ పీజీలు. రోజు నా రోజు ఎట్టు వచ్చిందో రోజు ఆలోచి చెట్ట అప్ప ఎట్టు వచ్చిందో దా ఆలోచి వంటి ఎట్టి ఎలిగేజీ మీకు ఎలిగేజీ తెలుసా మీకు ఎలిగేజీ చెప్తారా ఎలిగేజీ ఐగా డబుల్ కుర్తా వచ్చింది ఎలిగేజీ వచ్చింది కదా ఐకాన్ డబుల్ కూర్కి అది వచ్చేప్పుడు వస్తాడు ఎలిగేజీ. హాయ్ ఫ్రెండ్స్. హలో అండి. హలో అందరికి నమస్తే. నా పేరు అయాన్. I completed my graduation. My name is Ayan. I completed my graduation. నేను సక్సెస్ఫుల్గా ఐఏఎస్ అయ్యాను. అండ్ దోశ బ్యాటర్ నేను ఇలా తీసుకున్నానండి. ఫస్ట్ ఒక 1 కప్ వచ్చేసి మినపగుండ్లు తీసుకున్నాను. దాంట్లో మట్టి అంతా చెరుక్కొని పొట్టుతో సహా తీసుకుంటానండి. తర్వాత పెసరపప్పు వచ్చేసి ఒక 2 కప్పులు తీసుకున్నాను. అసలైతే పెసర దోశ వేద్దాం అనుకున్నాను. ఉత్త పెసరపప్పు ఎందుకులే అని చెప్పేసి దాంట్లో కొంచెం మినపగుండ్లు అండ్ రాగులు కూడా తీసుకున్నాను. దోశ మెత్తగా సాఫ్ట్గా రావాలి కాబట్టి కొంచెం అటుకులు కూడా వేస్తానండి నేను. అండ్ మెంతులు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. కొంచెం డైజెషన్ కోసం జీలకర్ర యాడ్ చేసుకుంటాను అంతే. రైస్ మాత్రం అసలు వేయనండి, ఎందుకంటే మనం ఎలాగో ఆఫ్టర్నూన్ రైస్ తీసుకుంటాము, మళ్ళీ రిపీట్ చేయటం ఎందుకు అన్నెసరీగా అని చెప్పేసి నేను బ్యాటర్స్ అన్నీ ఇలానే ప్రిపేర్ చేస్తాను. రైస్ అసలు వేయను. అండ్ పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, మనందరికీ తెలిసిందే. కాబట్టి ఎక్కువగా పెసరపప్పు ఎక్కువ వేస్తానండి ప్రతిసారి బ్యాటర్ వేసినప్పుడు. దాన్ని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని మనం ఓవర్ నైట్ సోక్ చేసుకున్నాము అని అంటే మిక్సీకి వేసుకొని మళ్ళీ ఫర్మెంట్ చేసుకోవాలండి 6 to 8 hours. అండ్ కొంచెం సగ్గుబియ్యం కూడా వేస్తున్నాను, క్రిస్పీగా వస్తాయి దోశలు అని చెప్పేసి. అండ్ ఇలాంటి ఫెర్మెంటెడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి గట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. అండ్ దోశ ఇడ్లీ బ్యాటర్స్ అయితే మనకి టైం సేవింగ్. అండ్ పొద్దుస్మానం బ్రేక్ఫాస్ట్కి ఏం ప్రిపేర్ చేయాలి అని పెద్ద టైం వేస్ట్ కూడా అవ్వదండి. ఒకసారి బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నామంటే 2-3 days వస్తుంది. సో చట్నీ కూడా అంతే, 2 daysకి ఒకసారి మనం చట్నీ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కసారి చట్నీ చేసుకోవడానికి కూడా టైం వేస్ట్ ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే నేను పల్లీలు వేపి కొంచెం ఎల్లిపాయ కారం అలా కలిపి కొంచెం మెంతులు జీలకర్ర అవన్నీ వేసి పల్లి కారం చేసి పెట్టేసుకుంటారండి. పల్లి కారం అయితే మనకు పాడవదు, మిక్సీలో వేసి కారం చేసి పెట్టుకున్నాము అని అంటే మనకి 1 month దాకా పాడవకుండా ఉంటుందండి. అండ్ తినేటప్పుడు మనం దాంట్లో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకొని చట్నీలాగా చేసుకొని అలా అయినా చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ టైం సేవ్ అవ్వడానికి ఇలాంటివి చేస్తూ ఉంటాను నేను. అలా కాకుండా నార్మల్ పల్లీ చట్నీ వాటర్ వేస్ట్ చేసాము అంటే అది 2 days కంటే కూడా ఎక్కువ ఉండదండి. ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా పాడైపోద్ది, పులిసిపోతుంది. సో పల్లి కారం మాత్రం చాలా రోజులు ఉంటుంది అనమాట. ఈసారి నేను రెసిపీ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను, పల్లి కారం ఎలా చేశాను ఏంటి అనేది. అండ్ మా మదర్ ఈ మధ్య తనిష్క్లో ఒక స్కీమ్ స్టార్ట్ చేశారండి. ఆ స్కీమ్ స్టార్ట్ చేయడానికి ముందు నార్మల్గా మంత్లీ 1000-2000 అలా స్కీమ్స్ ఉంటాయి కదా, అది స్టార్ట్ చేయడానికి ముందు ఒక ఆర్నమెంట్ తీసుకున్నారు. అందుకని చెప్పేసి తనిష్క్లో ఇఫ్తార్కి ఇన్వైట్ చేశారండి ఈరోజు. అందుకని నేను మా మదరు మా పెద్దమ్మ మా ఫ్యామిలీ అందరం వెళ్ళాము. అండ్ మంచిగా డ్రై ఫ్రూట్స్ స్నాక్స్ ఫుడ్ మంచిగా పెట్టారు. అండ్ ఆల్సో మాకు కూడా కొంచెం ఫ్యామిలీ అంతా బయటికి వెళ్ళాము, బయట స్పెండ్ చేసాము అన్నట్లు అనిపించింది. ఎలాగో తనిష్కి వెళ్ళాం కదా అని చెప్పేసి జస్ట్ ఆర్నమెంట్స్ అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటా అని రేట్ చూస్తే గ్రామ్ రేట్ వచ్చేసి 9100 దాకా ఉందండి. రేట్ మామూలుగా లేదు, చాలా ఎక్కువ పెరిగిపోయింది గోల్డ్. ఎప్పటికప్పుడు గోల్డ్ రేటు పెరుగుతూనే ఉందండి. ఒకప్పుడు 5000 నుంచి 6000, ఇప్పుడు వచ్చేసి 9000కి వెళ్ళిపోయింది. దట్స్ ఇట్ ఫర్ ది టుడేస్ వ్లాగ్. బాయ్.